ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमस्ते तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 రామ రామ హరే 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 కృష్ణ. నేను వీలు కార్యక్రమంలో గౌరలీలకి మీ అందరికి స్వాగతం. గౌరలీలలో మనం పాల్గొండ లీలల్ని చర్చిస్తున్నాం. పాల్గొండ లీలలో ఆఖరి ఆ, లీలల్ని మనం చర్చించబోతున్నాం. ఈరోజు చర్చించబోయిన లీలలతోటి పాల్గొండ లీలలు అయిపోతే అక్కడి నుంచి కిషోర కౌశోర్యం 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండే వయసులో చేసిన లీలలు అవి స్టార్ట్ అవ్వబోతుంటాయి. చేత మనం ఈరోజు పాల్గొండ లీలలో ఆఖరి లీలల్ని మనం చర్చించబోతున్నాం. ఆఖరి ఎపిసోడ్ ఇది. మనం ఇంతకుముందు చర్చించినట్టు ఇంతకుముందు కింది వారం అంటే కింది సెషన్లో మనం జగన్నాథ్ మిశ్రా నిమాయిని స్కూల్కి పంపించుకోవడం నిర్ణయించుకున్నాడు. తర్వాత బ్రాహ్మణ పత్ని అందరూ జగన్నాథ్ మిశ్రాని సత్యమాతని తిట్టడంతో వాళ్ళు మళ్ళీ జగ స్కూల్కి పంపించాలని నిర్ణయించుకున్నారు. అయితే నిర్ణయించుకోవడానికి ముందు జగన్నాథ్ మిశ్రా నిమాయికి ఒడుగు చేయాలని నిర్ణయించుకున్నాడు. సో ఒడుగు చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైతే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడో నవదీప్ వాసులందరూ ఎంతో ఆనందపడిపోయారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఏదో తలా ఒక సహాయం చేస్తున్నారు, తలా ఒక పని చేసేస్తున్నారు. ఆ కార్యక్రమం ఎంతో ఘనమైన ఏర్పాట్లు జగన్నాథ్ మిశ్రా అడగకుండానే వాళ్ళు చేసేస్తున్నారు. జగన్నాథ్ మిశ్రా ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటిది, ఎప్పుడు లేనిది, నేను సంకల్పం చేయడం ఏంటి, వాళ్ళన్నీ ఆ కార్యక్రమం చేయడం ఏంటి అని చెప్పి. ఏదైతేనే ఆ రోజు ముహూర్తం ఏ రోజు పెట్టారో ఆ రోజు వచ్చింది. ఆ రోజు చైతన్య మహాప్రభు నిమాయ్ వామన అవతారం ఎత్తాడు. అంటే
నిమ్మాయి వామన దేవుడిలాగా వామన దేవ్ ఏ విధంగా అయితే అప్పుడులో అందరిని ఆకర్షించాడో అదే విధంగా ఆ నిమ్మాయి అందరిని ఆకర్షిస్తున్నాడు. ఎవరు చూసినా నిమ్మాయిని అంటే చాలా ఆకర్షణీయంగా మారిపోయాడు. అందరూ కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. ఒక్కసారి చూసిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ పక్క తిప్పుకోలేకపోతున్నారు. అంత అంత అందంగా కనబడుతున్నాడు. ఏదో తెలియని తేజస్సు తన శరీరం నుంచి వస్తుంది. అందరిని ఆకట్టుకుంటున్నాడు. సో, ఈ విధంగా ఆహ్, నిమ్మ అందరిని ఆకట్టుకుంటుంటే ఇంకా అందరి దాని ప్రకారం ఆయన యాహ్! చేతికి ఒక కర్ర పట్టుకొని, సంకలో ఒక బ్యాగ్ పట్టుకొని, రెండో చేతిలో ఒక బౌల్ పట్టుకొని భిక్షాటనకెళ్ళాడు. వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ! ప్రతి ఒక్కరు కూడా నిమ్మాయికి ఏదో ఒకటి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆడవాళ్ళందరూ కూడా ఇళ్ళలోంచి పరిగెట్టుకొనొచ్చి పిలిసి మరి ఇస్తున్నారు. ఒకవేళ నిమ్మాయి ఆగకపోతే పరిగెట్టుకొని వెనకాతల వెళ్లి నిమ్మాయికి నిమ్మాయి యొక్క బౌల్‌లో ఏస్తున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎంతేసినా, ఎంతమందేసినా బౌల్ నిండడం లేదు. అన్ని ఆ బౌల్‌లో సరిపోతున్నాయి. అది నిమ్మాయి తాలూకు గొప్పతనం. ఆ విధంగా భగవంతుడు అక్కడ లీల చేస్తూ చిన్న పిల్లాడు చేస్తూ కూడా తన యొక్క ఐశ్వర్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు. ఇది చూసి శివుడు, బ్రహ్మ వాళ్ళ పత్ని భార్యలతో పాటు వచ్చారు. వాళ్ళు కూడా పార్వతీదేవి, సరస్వతీదేవి వాళ్ళు కూడా వచ్చి బ్రాహ్మణ పత్నిల రూపంలో వచ్చి, బ్రాహ్మణ స్త్రీల రూపంలో వచ్చి వాళ్ళు కూడా నిమాయికి నేను ఆహ్, ఏదో ఒక భిక్ష అంటే దానం చేసి ఆ! దా అక్కడ అందరూ బ్రాహ్మణ స్త్రీలు అందరూ కూడా తనకు తోచింది వాళ్ళు ఆహ్, నిమాయికి ఇస్తున్నారు. నిమాయి ఆగకపోతే వాళ్ళు వెనకాల పరిగెట్టుకొని వెళ్లి పిలిసి నిమాయికి ఇస్తున్నారు. ఎవరు ఎంతమంది ఎంత ఇచ్చినా సరే అన్ని కూడా ఆ బౌల్‌లోనే సరిపోతున్నాయి. బౌల్ ఎంతకి నిండుండలేదు. ఆ విధంగా నిమ్మాయి తన బాల్యలీల చేస్తూ కూడా తన భగవంతుడన్న ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాడు. ఇది చూసి దేవతలు శివుడు, బ్రహ్మ వాళ్ళ పత్నిలతో పాటు వచ్చి వాళ్ళు కూడా బ్రాహ్మణ స్త్రీ రూపంలో వచ్చి నిమ్మాయికి యూ నో ఆహ్, భిక్షాటన అంటే ఏదో ఒక ఆహ్, వస్తువుని దానం చేసి వాళ్ళు కూడా భగవంతుడి సేవలో నిమగ్నమయ్యారు వాళ్ళు కూడా. ఈ విధంగా భగవంతుడికి ఆ రోజు వామన దేవుడికి ఎలాగైతే ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి ఎలాగైతే సమర్పించుకున్నారో అలాగా ఇక్కడ కూడా అందరు దేవతలు వచ్చి వాళ్ళు కూడా భగవంతుడికి సేవ చేసుకునే అవకాశాన్ని సద్వినియోగించుకున్నారు. ఈ విధంగా నిమ్మాయి యొక్క ఈ ఒడుగు కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. దీంట్లో వృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తారు. ఎవరైతే ఈ లీలని శ్రద్ధగా వింటారో హ్మ్, వాళ్ళు వాళ్ళకి చైతన్య మహాప్రభు యొక్క పాదచరణాల దగ్గర ఆశ్రయం దొరకడం తథ్యం అని చెప్పి. సో, ఈ విధంగా నిమాయ్ మళ్ళీ ఒడుగయిన తర్వాత మళ్ళీ గంగాదాస్ పండిత్ దగ్గరికెళ్ళి విద్యాభ్యాసం కొనసాగించాడు. ఎప్పట్లాగే ఎప్పుడు వాదోపవాదాలు చేయడం, హ్మ్. వాళ్ళలో వాదించుకుంటూ ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభువు నెగ్గడం. తన ఎవరు గురువు గాని, తన యొక్క స్టూడెంట్స్ గాని, తన భక్తులు గాని ఎవరు ఏది చెప్పినా సరే అది తప్పని ఖండించేవాడు. ఖండించి వేరే సిద్ధాంతం పెట్టేవాడు. మళ్ళీ ఆ సిద్ధాంతాన్ని మళ్ళీ ఖండించి తను చెప్పింది రైట్ అని చెప్పేవాడు. వాళ్ళు చెప్పింది మళ్ళీ రైట్ అని చెప్పేవాడు. తర్వాత మళ్ళీ అందేవాడు. ఇప్పుడు నేను చెప్పాను గదా! మీరు చెప్పింది మళ్ళీ రైట్ అని చెప్పాను. మళ్ళీ దీన్ని ఎవరు ఖండించగలిగేవాడు ఎవరైనా ఉంటే దమ్ముంటే ఖండించని చెప్పి మళ్ళీ ఛాలెంజ్ చేసేవాడు. సో, ఆయన యొక్క తెలివితేటలకి, ఆయన యొక్క దీనికి ఎవరు కూడా అయితే మాట్లాడలేకపోయేవారు. ఇది చూసి గంగాదాస్ పండితులు ఎంతో ఆనందపడి ఈ ఆయన క్లాస్ మొత్తానికి లీడర్‌గా చేసి పెట్టారు. ఈ విధంగా కొనసాగుతూ విద్యాభ్యాసం అయితూ అదయిపోయిన తర్వాత వాళ్ళు సాయంత్రం అంటే అక్కడ పాఠశాల
లో నేర్చుకున్న తర్వాత క్లాసులు అయిపోయిన తర్వాత వాళ్ళు గంగా నదికి వెళ్ళేవారు. గంగా నదికి వెళ్ళిపోయి అక్కడ ఎప్పటిలాగా ఆడుతుండేవారు. అయితే ఎలాగైతే చైతన్య మహాప్రభు వాళ్ళ బ్యాచ్మేట్లు అందరూ వెళ్తున్నారో అదే విధంగా వేరే టీచర్ తరగతి స్టూడెంట్స్ కూడా వచ్చేవారు. ఇంకా వాళ్ళు అక్కడ కొట్టుకుంటుండేవారు. మీ టీచర్ ఏంటి, వీడికి టీచర్కి ఏమొచ్చు, వీడికి ఏమో వీళ్ళ టీచర్ చూడరా, వీళ్ళ టీచర్ కూడా టీచరే, వీడే బుద్ధి అని చెప్పి వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి, ఇంకా ఒక టీచర్ని వాళ్ళు తిట్టుకోవడం, ఒక టీచర్ని ఒకరిని ఎగతాళి చేయడం, ఆ, ఇలా చేసుకోవడం, అలాగా వాదన చేసుకుంటుండేవారు. ఫస్ట్లో ఒకళ్ళు వాదన చేసుకునేవారు, తర్వాత తిట్టుకునేవారు, తర్వాత నీళ్ళు జల్లుకునేవారు, తర్వాత ఇసుక జల్లుకునేవారు, ఇంకా వాదన పెరిగిపోతే ఇంకా ఒకళ్ళు కొట్టుకుంటుండేవారు, ఇంకా పెరిగిపోతే ఇక చూసుకుని వాళ్ళలో ఎవరైతే పాపం అమ్మాయి ఉండో ఆయన మొత్తం అందరూ కలిపి ఆయన మొత్తం కుమ్మేసి ఆ బట్టలు చింపేసి పంపించేవారు. ఈ విధంగా నిమ్మ ఎప్పుడు గొడవల్లో ఉంటూనే ఉండేవాడు. అల్లారు చేస్తుండేవాడు. అవును. అయితే ఎప్పుడు కూడా నిమ్మ యొక్క బ్యాచ్ ఎప్పుడు కూడా గెలుస్తూ ఉండేది. ఎవరు కూడా యూనో నిమ్మాయి తోటి ఆ, నిమ్మాయి తోటి ఎవరు గెలవలేకపోయారు. సో ఈ విధంగా వీళ్ళు చేసే అల్లరికి ఆ నీటిలో ఉన్న బురద అంతా తీసుకుని ఆ బురద చేసి వాళ్ళు చేసేటప్పటికి నీళ్ళంతా బురద అయిపోయి ఆడవాళ్ళు నీళ్ళు పట్టుకోలేకపోతుండేవారు, బ్రాహ్మణులు వచ్చి స్నానాలు కూడా చేసుకోలేకపోతుండేవారు. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ ఎంత అయిపోయింది, ఎంత బురద అయిపోయింది అంటే ఆ బురద నీళ్ళ కనబడేది, గంగా నీళ్ళ కనబడేది ఇవ్వ. ఇలాగా నిమ్మాయి ఒక ఘాట్ నుంచి ఇంకో ఘాట్కి వెళ్ళి అక్కడ ఆ ఘాట్లో మళ్ళీ అల్లరి చేసి మళ్ళీ ఇంకో నుంచి ఇంకో ఘాట్కి వెళ్ళి అక్కడ ఘాట్ని అల్లరి చేస్తూ ఇలాగా అన్ని ఘాటులను కూడా బురద చేస్తుండేవాడు. వీళ్ళందరూ ఇబ్బంది పడుతుండేవారేమో, కానీ గంగాదేవి ఉత్సాహంతో పొంగి పొరలిపోతుందట. ఎందుకంటే గంగాదేవి ఎప్పుడు కూడా కోరుకుంటుండేదట, నాకు కూడా యమునా లాంటి యమునాదేవి అంత భాగ్యం నాకు కలుగుతుంది, అంత బాగుంది. ఎందుకంటే గంగాదేవి ఒక పాదం నుంచి ఒక చిన్న బొట్టు కారింది, అది గంగా. కానీ యమునా నదిలో సాక్షాత్ కృష్ణుడు స్వయం తన కాళ్ళు శరీరం అన్ని పెట్టి అన్నిటిని కడుక్కొని అది దివ్య చరణామృతం. ఎందుకన్నా ఆ చిన్న కాళ్ళని కడిగినంత మాత్రాన ఆ నీటిని శివుడు బ్రహ్మ తల మీద పెట్టుకుంటున్నారు వాళ్ళు ఆ నీటిని. కానీ గంగాదేవి మాత్రం ఎప్పుడు కూడా ఆనందపడలేదు. గంగాదేవి ఎప్పుడు కూడా యమునాదేవి యొక్క స్థాయిని కొనుక్కుంటుంది. కానీ కృష్ణుడు ఏనాడు వినలేదు గంగాదేవి యొక్క విన్నపాన్ని, కానీ గంగాదేవి యొక్క నివేదన ఏనాడు వినలేదు. కానీ చైతన్య మహాప్రభు విన్నాడు. అందుకనే చైతన్య మహాప్రభు ఇప్పుడు అదే లీలలు చేస్తున్నారు గంగానదిలో. ఆ విధంగా తను ఏ ఏ ఏ స్వామి అయితే యమునాలో నాట్యం చేసి యమునాలో జలకాలాడి యమునాలో జల జల విహారం చేశాడో అదే స్వామి ఈరోజు గంగా నదిలో చేస్తుంటే గంగా నది పులకరించిపోతుందట ఆయన ఆడిన ఆటలకి, అది చేస్తుంది దీనికి. అందుకే అది చైతన్య మహాప్రభుతో పాటు ఎవరైతే ఆ జలకాలాటల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మునిగిపోకుండా తేలిపోయేట్టు చేసేది గంగా నది ఆ ఆనందంలో. అందుకని వాళ్ళు కొన్నిసార్లు అందరూ కూడా పోటీ పెట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడికో అవతల పక్క ఆ దూరంగా ఉన్న ఒడ్డుకి పెట్టుకొని పోటీ పెట్టుకొని ఈదుకుంటూ వెళ్ళిపోతుండేవారు. ఎవరు కూడా మునిగేవాళ్ళు కాదట. ఈ విధంగా చైతన్య మహాప్రభు వాళ్ళొక్క పిల్లలతో పాటు అల్లరి చేస్తుండేవాడు. ఇదంతా చూసి మిగతా టీచర్ల యొక్క సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కోపం వచ్చింది వాళ్ళకి. మా టీచర్ గారి పిల్లల్ని వీరందరినీ ఇబ్బంది పడుతున్నారు, అసలు ఏంటి చూద్దాం నిమా ఏంటి సంగతి అని చెప్పి ఒక రోజు వాళ్ళందరూ నిలదీస్తారు. నిలదీసి నిమా ఏంటి నీ అల్లరి, ఏమనుకుంటున్నావు నీకు, నువ్వు అంత పండిత మాతో వాదించంటారు. అంటే మీ ఇష్టం, మీరు ఏదో అడగాలని అడగండి, నాకేం ప్రాబ్లం లేదు.
మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పడానికి రెడీ అంటారు. నువ్వంతా మోసగాడివి. నువ్వంతా మోసం చేస్తుంటావు. అంటే మోసం ఏముంది? మీరు అడగండి. మోసం అయితే చూద్దాం. నేను చెప్పకపోతే అడుగుతాను అని చెప్పి ఇంకా ఆయన వాళ్ళు అడిగేవారు. వాళ్ళు ఏది అడిగితే దానికి సమాధానం చెప్పేవారు. గ్రామర్ వ్యాకరణం అడిగితే వ్యాకరణం, లేదంటే అలంకారాలు అడిగితే అలంకారాలు, ఏది అడిగినా సరే వాళ్ళు ఏ అడిగినా సరే ఎలా చెప్పేవారు అంటే ఆయన చెప్పిన సమాధానానికి వాళ్ళు తిరిగి ప్రశ్న అడగలేకపోయేవారు. ఎందుకంటే అంత పక్కగా శాస్త్రపరంగా అంత ఇదిగా చెప్పేవాడు. ఇంకా అంచేత శాస్త్రపరంగా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని దాన్ని క్రాస్ ఎగ్జామ్ చేయడానికి, అంటే దానికి మరు ప్రశ్న వేయడానికి వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. వాళ్ళందరూ నోర్లు వదిలి ఏవి అడగాలో ఆ తెలియక సైలెంట్గా అయిపోతుండేవారు. ఆ విధంగా అంత చేయను అంత అయిన తర్వాత ఇంకా నువ్వు చెప్పింది కరెక్టే అన్న తర్వాత మళ్ళీ దాన్ని ఆయనే ఓడించేవాడు. ఆయన చెప్పింది ఎలాగ తప్పు అని చెప్పి మళ్ళీ తప్పు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిందని మీరు ఓడించగలదు, ఓడించండి చెప్పారు. అయినా సరే వాళ్ళు ఏమనలేకపోయేవారు. సో ఈ విధంగా నిమ్మాయి తన యొక్క ఆర్గ్యుమెంట్లు అందరిని చేసి అనేవాడు, ఎవడైనా తెలివైనడు ఉంటే నా ఆర్గ్యుమెంట్లు విని వీలుంటే నా నా ఆర్గ్యుమెంట్ ని ఓడించమని చెప్పండి, అప్పుడు నేను తెలివైన స్టూడెంట్ అని నమ్ముతాను, అప్పుడు ఆ టీచరు గొప్పవాడని చెప్పి నేను ఒప్పుకుంటాను అనేవాడు. అలాగా ఎంత కొద్దిగా గర్వంగా మాట్లాడుతుండేవాడు. ఆ గర్వంలో ఏ మాత్రం కూడా కృష్ణ భక్తి అన్న భావం ఉండేది కాదు. ఇది మిగతా వాళ్ళందరూ ఏ విధంగా చేస్తున్నారో, మిగతా వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆ విజ్ఞానానికి జ్ఞానానికి వాళ్ళంతా ఇదైపోయి గర్వపడుతూ అదే లోకం, అదే వాళ్ళ జీవిత లక్ష్యం అన్న భావన ఎలాగైతే ఉన్నారో నిమ్మాయి కూడా అదే భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ భక్తులందరూ ఎంతో బాధపడుతుండేవారు. ఉం. భక్తులు ఎంతో బాధపడుతుండేవారు. నిమ్మాయితో పాటు మురారి గుప్తా, శ్రీ కమలాకాంత, కృష్ణానంద వీరందరూ కూడా చదువుతుండేవారు. వాళ్ళు నిమ్మాయిని చూసి ఎప్పుడు కూడా పారిపోతుండేవారు. ఒకసారి మురారి గుప్తాని ఒకసారి పిలుస్తాడు. పిలిచి అనేవాడు, మురారి, నువ్వేమో డాక్టర్వి, ఇక్కడ వ్యాకరణం నేర్చుకుని ఏం చేస్తావు? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ ఇది వ్యాకరణంలో ఈ పసర్లు గిసర్లు అవన్నీ ఉండవు. వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు ఏదో చదువుకో, ఎందుకు నీకు వ్యాకరణం చదువు అని చెప్పి నేను ఎంతో హేళన చేస్తుండేవాడు. అయితే సరే నిమ్మాయి ఏనాడు సారీ నిమ్మాయి అంటాను, మురారి గుప్తా. యాక్చువల్ మురారి గుప్తా రుద్రుడు యొక్క అంశం. అంటే రుద్రుడు శివుడికి కోపం ఎక్కువ. అయినా సరే నిమ్మాయి దగ్గర ఎప్పుడు కూడా కోపపడేవాడు కాదు, ఎంతో సైలెంట్ గా ఉండేవాడు. ఆయన యొక్క అంటే ఆయన యొక్క శాంతతను చూసి నిమ్మాయి ఎంత ప్రసన్న అయ్యి లోపల నవ్వుకుంటుండేవాడు. నవ్వుకునేవాడు. ఈ విధంగా నిమ్మాయి వాళ్ళు ఆ, ప్రతి ఒక్కరిని కూడా మురారి గుప్తా అవ్వచ్చు, లేదంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ చెప్తాం, వాళ్ళందరితోటి ఎప్పుడు రోజులు ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉండేవాడు. ఇదంతా చూస్తూ నిమ్మ యొక్క అల్లరి చూస్తూ నిమ్మ యొక్క తెలివితేటల కోసం ఎవరో ఒకరు వచ్చి చెప్తూ ఉండేవారు, మీ అబ్బాయి ఇలాగండి, అలా ఇలా ఓడించాడు, అలా చెప్పాడు, ఇలా ఆర్గ్యుమెంట్ చేశారు అని చెప్పి అవన్నీ వింటూ జగన్నాథ్ మిశ్రా ఎంతో ఆనందంలో తబ్బిబ్బైపోతుండేవాడు. అయిపోయి ఆయన రోజు భగవంతుడు ప్రార్థన చేస్తుండేవాడు, మా అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు, ఇంత అల్లరిలో కూడా తెలియని ఆనందం. ఎవరు కూడా అల్లరి వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఆనందంగానే ఉండేవారు అందరూ. అంచేత ఇటు నా పిల్లవాడికి ఏమైనా దిష్టి తగులుతుందేమో, ఏదైనా మనం భూత ప్రేత చేతబడిలాంటి చేస్తారేమో ఎవరైనా అన్న భయంతో ఎప్పుడు కూడా భగవంతుని కాపాడమని కృష్ణుని ప్రార్థిస్తూ ఉండేవాడు జగన్నాథ. సో అది విని నిమ్మాయి ఎంతో నవ్వుకుంటూ ఉండేవాడు. ఒకసారి జగన్నాథ్ మిశ్రా నిద్దట్లో
గట్టిగా అరుస్తున్నాడు. ఓ గోవింద, నిమాయిని మా ఇంట్లో ఉంచు, మా ఇంట్లో ఉండని. ఓ కృష్ణ, నేను ఒక వరాన్ని అడుగుతున్నాను, ప్లీజ్ నాకు దయచేసి ఈ వరాన్ని ప్రసాదించు. ఉం? కృష్ణని కృష్ణ గృహస్థ అయ్యేటట్టు చెయ్యి, మా ఇంటి దగ్గర ఉండేటట్టు చెయ్యి అని చెప్పి అరుస్తున్నాడు నిద్రలో. సచివాడు లేపింది. ఏమండి ఇలాగ ఏంటి 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 ఇది, ఏంటి ఏమైంది, ఎందుకు ఇలాగ అరుస్తున్నారు, ఎందుకు ఇలాగ ప్రార్థిస్తున్నారు, సడన్ గా ఏమీ లేదు, ఎందుకు ఇలాంటి వరాలు అడుగుతున్నారు భగవంతుడు, ఏమైంది అని అనగానే అప్పుడు జగన్నాథ్ మిశ్ర అంటాడు, లేదు నాకు ఒక కళ వచ్చింది అంటాడు. కళ అంటాడు. ఆ ఆ కళలో నేను చూశాను, నిమాయ్ మొత్తం జుట్టు అంతటిని షేవింగ్ చేసుకుని ఒక సిగ పెట్టుకుని కూర్చున్నాడు. ఉం? అంతేకాదు, ఎంతో తేజోవంతంగా ప్రకాశిస్తున్న కాషాయం బట్టలు ధరించి సన్యాసిలాగా సన్యాస బట్టలు ధరించాడు. ఉం? ఆయన ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ నృత్యం చేస్తున్నాడు. కృష్ణ ప్రేమతో ఆయన ఏడుస్తూ ఉన్నాడు. కృష్ణ నామాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ అద్వైతాచార్య, ఆయనకు అనుయాయులందరూ కూడా అనుచరులు, శ్రీవాసాచార్యులందరూ కూడా నిమాయ్తో పాటు నిమాయ్ చుట్టూ ఆ, తిరుగుతూ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళందరి యొక్క చాంటింగ్ మొత్తం నవదీపాలంతట్లో ఊపి ఊపేస్తుంది. అవును. నేను నిమాయ్ డ్యాన్స్ చేస్తుంటే నేను అనంతశేషుని కూడా చూశాను. అనంతశేషుడు ఒక పడగని నిమాయ్ మీద పెట్టి ఆయన కూడా దాంతో పాటు ఉంటున్నాడు. మళ్ళీ కొంతసేపు చూస్తే అనంతశేషు మీద కూర్చుని నిమాయ్ తన యొక్క పాదాలని అందరి మీద పెడుతున్నాడు, అందరికి తల మీద పెడుతున్నాడు. అంతేకాదు, అనంతశేషుడు, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్ర, ఇలా దేవతలందరూ కూడా వచ్చి జై సచ్చినందనం జై సచ్చినందనం అని చెప్పి నిమాయ్ పేరు చాంటింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా డ్యాన్సులు వేస్తూ గింతులు వేస్తూ వాళ్ళందరూ చేస్తున్నారు. కానీ నేను మాత్రం భయంగా ఒక మూలన కూర్చుని రోధిస్తున్నాను. ఎందుకంటే నేను నిమాయిని అలాగే విధంగా చూడలేను. ఆల్రెడీ మన పెద్ద అబ్బాయిని మనం కోల్పోయాం. నిమాయిని నేను కోల్పోలేను. నిమాయి గృహస్థ అవ్వాల్సిందే. నిమాయి మన ఇంట్లో ఉండాల్సిందే. నేను ఉండలేను. కృష్ణ, నన్ను దయచేసి నన్ను ఈ బాధలకి నాకు గురి చెయ్యొద్దు. నిమాయిని ఇంటి వదలకుండా చేయి. నాకు ఈ వరాన్ని ప్రసాదించి మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ పెద్దగా పెద్దగా కేకలేస్తూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. సత్యమాత కన్సోల్ అంటే ఓదార్స్తుంది. ఎందుకని మీరు ఇంత సీరియస్ తీసుకుంటారు? మీరు చూసినంత ఒక స్వ- స్వప్నం మాత్రమే, కళ మాత్రమే, నిజం కాదు. మీకు తెలుసా, నిమ్మాయికి చదువు తప్ప ఇంకేమీ తెలియదు. అల్లరి చేసినంత చెప్పి బయటే చేస్తాడు, కానీ ఒకసారి ఇంటికి వస్తే పుస్తకాలు పట్టుకుని కూర్చుంటాడు కదా. తనకు పుస్తకాలు మనం తప్ప ఇంకెవరు తెలియదు. మీరు ఎందుకు అంత బాధపడుతుంటారు? ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారు కళని? అంచేత ఆయన ఎప్పుడు ఆయన నేర్చుకోవాలి, అందరిని ఓడించాలన్న తపనలో తప్ప ఇంక వేరే దాంట్లో ఇక్కడ ఎక్కడ లేదు. అంచేత మీరు బాధపడద్దు, దాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు ఓదార్చుకుంటూ వాళ్ళు ఆ నిమ్మ యొక్క ఆనందాల్లో మునిగిపోతున్నారు. సో ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా ఉమ్, ఉమ్, ఆనందంగా ఆ, చేస్తూ ఇప్పుడు ఇప్పుడు నిమ్మ విషయాలు చర్చించుకుంటూ కూర్చున్నాం. సో ఈ విధంగా రోజులు వెళ్ళిపోతున్నాయి. కానీ జగన్నాథ్ మిశ్ర మాత్రం మనసులో పెట్టిస్తున్నారు. తన పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. నిమ్మాయి కూడా ఎంతో ఉత్సాహంగా చదువుతున్నాడు. నిమ్మాయిని ఎవరు ఓడించలేకపోతున్నారు వాదోపవాదంలో. నిమ్మాయి యొక్క పండితుడు అన్న పదం వినవస్తుంది. నిమ్మాయి పండిత్ అన్న పదం బిరుదును ఆయన పొందుతున్నాడు. చాలా మంది నిమ్మాయి పండిత్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇవన్నీ చూసి ఆయనకు తెలిసింది, ఆయనకు అర్థమవుతుంది. నిమ్మాయి
ఇంత తెలివైనాడు కాబట్టి శాస్త్రజ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక లోకం వ్యర్థం అని తెలుసుకుంటాడు. నియమాయి కూడా తెలుసుకొని ఒకరోజు మన ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. దీది నేను భరించలేను అని చెప్పి ఆయన లోపల కుమిలిపోతూ ఒకరోజు ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. నిమాయి కూడా చాలా గట్టిగా బిగ్గరగా ఏడుస్తాడు. ఏ విధంగా అయితే దశరథుడు చనిపోయాడని తెలిసిన తర్వాత రాముడు బిగ్గరగా ఏడుస్తాడు కూర్చుని. అదే విధంగా నిమాయి కూడా తండ్రి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు బిగ్గరగా ఏడడం మొదలు పెడతాడు. సత్యమాతకి అయితే ఇంకా ఆమె యొక్క దుఃఖానికి అద్దులు లేకుండా పోయాయి. ఎంతో మంది పిల్లలు కోల్పోయింది. పెద్దవాడు చేతికి వచ్చాడు అనుకుంటే ఆయన కూడా సన్యాసం తీసుకుంటూ వెళ్ళిపోయాడు. నిమ్మాయి ఇంకా చిన్న పిల్లవాడిగా ఉంటాడుగానే ఇంకా సంపాదన కూడా రాలేదు, సంపాదించే స్థితికి కూడా రాలేదు. నిమ్మాయి జగన్నాథేశ్వర భర్తను కోల్పోయింది. పెళ్లి అవ్వలేదు. నిమ్మాయి పెళ్లి ఎవరు చేస్తారు భర్త లేకపోతే? రకరకాలైన ఆలోచనలతో ఆమె యొక్క దుఃఖానికి హద్దులు లేకుండా పోయాయి. ఆమె ఏడ్చే పరిస్థితులు కూడా లేవు. నిమ్మాయిని చూస్తూ తను ఏడుస్తే నిమ్మాయి ఇంకా ఏడుస్తాడన్న భయంతో నిమ్మాయిని ఓదారుస్తూ తను ఇచ్చేసుకుంటుంది. కొన్నిసార్లు నిమ్మాయి తల్లిని ఓదార్స్తూ తల్లిని ఓదార్చుకొని తనే అడ్డం మానేసేవాడు. కొన్నిసార్లు సత్యమాత ఏడుపు మానేసి నిమ్మాయిని ఓదార్స్తుంటుంది. ఇలాగే ఒకరికొకరు ఓదార్చుకుంటూ ఒకరిని ఓదార్చుకోవడం ఇంకొకరు వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఆపుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అప్పటి నుంచి తండ్రి చనిపోయినప్పటి నుంచి నిమ్మాయి తన అల్లరిని కొంచెం తక్కువ చేసుకున్నాడు. ఇంటి దగ్గర ఎక్కువ ఉండడం మొదలుపెట్టాడు. తల్లి కాస్త కోస్త తెలిసి ఎంత సాధ్యమైనందుకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా నిమ్మాయి సత్యమాత ఇద్దరు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు సత్యమాతకి ఒక్క నిమ్మాయిని సంరక్షిస్తూ నిమ్మాయి యొక్క ఆనందాన్ని చూడడం ఒకటే తన జీవిత లక్ష్యం అయింది. తనకంటూ ఇంకెవరు లేరు. ఉన్నది ఒకటే ఒక నిమ్మాయి. ఆమె బతుకుతుంది నిమ్మాయి కోసం. ఆమె సేవ చేస్తుంది నిమ్మాయి కోసం. ఆమె వండుతుంది నిమ్మాయి కోసం. ఆమె కళ్ళల్లో పెట్టుకొని చూస్తుంది కూడా నిమ్మాయిని. ఈ విధంగా సత్యమాత జీవితం మొత్తం నిమ్మాయిమయం. అందుచేత ఎంతో అల్లారు ముద్దుగా నిమ్మాయిని చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంది. ఒకసారి నిమ్మాయి వచ్చాడు. వచ్చి, అమ్మా నేను గంగానదికి వెళ్ళి స్నానం చేయాలి, అంచేత నాకు ఆయిల్, దాంతోపాటు అమలకి పళ్ళు, ఇంకా మిగతా అగరబత్తులు ఇవన్నీ కూడా ఇస్తే నేను అక్కడ గంగాదేవికి పూజ చేసుకుని వస్తా అని చెప్తాను. అంటే అయితే ఉండమ్మా ఇప్పుడే తీసుకొస్తా అని చెప్పి వెళ్ళి అన్ని అంటే తీసుకొచ్చిన తర్వాత కొంచెంసేపు ఉండి నీకు గార్లాండ్ కావాలి కదా, ఇప్పుడు నేను గార్లాండ్ తీసుకుని వస్తానని చెప్తాడు. అనగానే ఇంకంతే నిమ్మాయి కోపం. అంటే నేను అడిగిన తర్వాత నువ్వు గార్లాండ్ తీసుకొస్తావా? నేనంత లెక్క లేదా నీకు? చూడు ఏం చేస్తానని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి ధన 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 అని ఇంకా కొండలన్నీ పగలగొట్టడం మొదలు పెడతాడు. రుద్రుడు వేషం వెళ్తాడు. నేను నువ్వు ఇంకా అడిగితే ఇవ్వకుండా నేను తీసుకొచ్చి ఇస్తానంటావా? అంటే నువ్వు తెచ్చే వరకు నేను వెయిట్ చేయాలా అని చెప్పి ఇంకా వెళ్ళి లోపల ఉన్న గంగాజలంతో నిండి ఉన్న కొండలన్నీ పగలగొట్టాడు. తర్వాత ఇంకా కర్ర తీసుకొని ఇంకా బియ్యపు కొండలు తెస్తున్నాయి. ఆ బియ్యం పప్పులు ఇవన్నీ కూడా ఈ నీళ్ళల్లో పరిస్థితి బురదతో, అప్పుడు పూర్వం ఇళ్ళన్నీ అలికేవారు కదా, అలికతోటి నీళ్ళన్నీ పడిపోతే ఇది ఫ్లోర్ అంతా బురదగా ఉండేది. దాంట్లో ఈ పప్పులు ఉప్పులు అన్ని కలిసిపోతే ఇంకా దాన్ని కుమ్మి దాన్ని చేసి యూనో అంతా చేశాడు. ఇంక తర్వాత నిమ్మాయి కోసం సత్యమాత ఏం చేసిందంటే పైన వేలగట్టి డ్రై ఫ్రూట్స్ పైన వేలగట్టి పెట్టింది. నిమ్మాయి వాటిని కూడా కొట్టి వాటిని లాగి కింద అవన్నీ తీసేసి అవి కూడా ఈ బురదలో జల్లేసి ఆ తర్వాత ఆ బ్యాగులు కూడా చింపేసి ఇంకా కోపం కాగలేదు. ఇక అలా చేశాడు. కొన్ని అక్కడితో ఆగింది. ఇంకా అన్ని చూశాడు. ఇంట్లో ఏం కొండలు లేవు, ఏం లేవు. ఏం చేయాలి అర్థం అవ్వలేదు. కర్ర తీసుకుని అదే కర్రతో గోడలు కొట్టడం మొదలు పెట్టాడు. గోడలు కొడుతున్నాడు.
తర్వాత గోడలు కొంచెంసేపు కొట్టిన తర్వాత గోడలు కొట్టి కొట్టి తర్వాత చూశాడు. ఈ విండోలు కిటికీలని కిటికీలు కొన్ని అద్దాలు పగలగొట్టాడు. డోర్లు పగలగొడుతున్నాడు. ఎవ్వరు నవదీప్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ తుఫాను చూసి ఒక్కరు కూడా వచ్చి నిమ్మాయిని ఆపడానికి ప్రయత్నించారు. అందరూ భయంతో అలా బదులు చూస్తారు. నిమ్మాయి నిజంగా రుద్ర రూపంలో ఉన్నాడు. రుద్రులాగా చేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంట్లో ఉన్న కిటికీలు పగలగొట్టాడు, తలుపులు పగలగొట్టాడు, గోడలు పగలగొట్టాడు. ఇంకేం చేయాలి అర్థం అవ్వదు. ఇవన్నీ చూసి సత్యమాత కూడా ఇంకా ఎక్కడ ఆయన యొక్క దీనికి భయపడి తన్ను ఎక్కడ పడుతుంది ఆమె కూడా ఒక మూలకి వెళ్ళిపోయి దోపలు కూర్చుంది. ఇంత చేస్తున్నాడు కానీ నిమాయి మాత్రం తల్లి మీద చెయ్యి ఎత్తడం కానీ కర్ర ఎత్తడం కానీ ఏం చేయలేదు. అంచేత ధర్మ సంస్థాపన ధర్మాన్ని ఇప్పుడు వదలలేదు. అంచేత ఇదే కొట్టాడు. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం అటు చూసాడు ఇటు చూసాడు. ఇంకా కిందకి నేలను కొడుతున్నాడు. కర్రతోటి నేలను కొడుతున్నాడు. ఆ నేల కొట్టుడికి కర్ర ఇరిగిపోయింది. ఏం చేయాలి అర్థం అలా. గంతే కింద పడి దొర్లి దాన్ని ఇంకా అటు దొర్లి ఇటు దొర్లి యూనో మొత్తం బురద చేసి పైన ఇసురుకొని చేసి ఇంకా కింద పడి కొట్టుకుంటున్నాడు. నేలతో కొడుతున్నాడు. ఇలా చేస్తున్నాడు. చేసి అలా చేసి ఏడుస్తూ అలా పడుకుంటాడు. దేవతలు అందరూ చూసి అబ్బురిపోతున్నారు. అనంతశేషుని శయ్య లేకుండా పడుకోని వ్యక్తి ఈ రోజు గట్టిగా నేల మీద పడుకున్నాడు. ఏమిటి విచిత్రం. లక్ష్మీదేవి మసాజ్ చేస్తే గాని ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిన వ్యక్తి ఈరోజు లక్ష్మీదేవి లేకుండా ఎవ్వరు కూడా దగ్గరికి రాకుండా ఏకాంతంగా ఆయన నేల మీద పడి పడుకున్నాడు. ఏమిటి విచిత్రం అని యూనో ఈ విధంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఏం చేస్తాను ఇక్కడ అయినా సరే సత్యమాత ఒక్క మాట అనలేదు. వినాయని వెళ్ళింది, గార్లాండ్ తీసుకొచ్చింది, నూనె రెడీ చేసింది, అమలక పొళ్ళు అవన్నీ రెడీ చేసి పెట్టింది. పడుకొని నెమ్మదిగా వెళ్ళి భయపడుతూ నిమాయాన్ని ఇలా కలిపారు. నువ్వు అడిగినవన్నీ రెడీగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసుకుందా అని చెప్పింది. నిమాయ వెళ్ళిపోయాడు. పట్టుకొని పరిగెత్తి వెళ్ళిపోయాడు. వెళ్ళి స్నానం చేసుకొచ్చాడు. వచ్చాక ఈలోపు సత్యమాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి 1-2 గంటలు ఆడుకొని వచ్చాడు. వచ్చేటప్పుడు సత్యమాత అంతా ఇల్లంతా క్లీన్ చేసింది. కానీ వండడానికి ఏం లేవు. ఏం వండాలో అర్థం అవడం లేదు నిమ్మాయికి. నిమ్మాయి వచ్చాడు. వస్తే దగ్గర కూర్చోబెట్టుకుంది. చూడు, నువ్వు చేసిన అల్లరి ఇవన్నీ పగలగొట్టావు. ఇవన్నీ ఎవరివి? నీవే కదా. నీకే కదా నష్టం. ఇప్పుడు వండడానికి ఏం లేవు. ఏం తింటావు? ఆకలితో ఉండాలి కదా నువ్వు. ఎందుకు అల్లరి వెళ్ళదు అంటే అని నువ్వు ఆకలితో ఉండవు, నేను చూడలేను. చూడు, నువ్వు చేసిన నష్టానికి, నువ్వు చేసిన దానికి నువ్వే నష్టపోతున్నావు, నువ్వే బాధపడతాల్సి వస్తుంది అంటే అప్పుడు నిమ్మాయి అంటాడు, ఎందుకు బాధపడతాం? అన్నిటికీ కృష్ణుడే ఉన్నాడు కదా, కృష్ణుడే చూసుకుంటాడు. కృష్ణుని నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టం ఉండదు అని చెప్పి బయటికి వెళ్ళిపోతే సత్యమాత చూస్తుంది, ఏం చేద్దాం ఏం వండుదాం అని చెప్పి. అప్పుడు మళ్ళీ కొంతసేపట్లో వస్తాడు, ఒక 5 నిమిషాలు వస్తాడు. వచ్చి 2 బంగారు కాయిన్లు తీసుకొని వస్తాడు. వచ్చి ఇదిగో చెప్పానా, కృష్ణుని నమ్ముకున్న వాడు కృష్ణుడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పి, ఇదిగోటి ఈ 2 కాయిన్లు తీసుకెళ్ళి నువ్వు కావాల్సిన బజార్లో సామాన్లు కొనుక్కొని వచ్చి
వంట చేయి అని చెప్తారు. సచిమాత ఆశ్చర్యపోతుంది. 2 కోళ్ళు ఎక్కడొచ్చాయని చెప్పి. ఈ విధంగా ఇది ప్రతిసారి ఇంట్లో ఏం లేదన్న ప్రతిసారి కూడా నిమయ అనడం 2 బంగారు కాయిన్లు తీసుకొచ్చేవాడు. సచిమాత వాటిల్ని ఎక్స్చేంజ్ చేయడానికి కూడా, అమ్మడానికి కూడా భయపడుతుండేది. ఎందుకంటే నిమయ ఎవరి దగ్గర దొంగతనం చేసుకొస్తున్నాడా? ఇవి ఎవరివైనా దొంగ సొత్తా? అని చెప్పి ఎవరికైనా ఇచ్చినప్పుడు అడుగు. ఇది 10 మందిని అడిగి ఒక్క షాప్‌లో అమ్మొద్దు. 10 మందిని అడుగు. అంటే ఎవరైనా నాది అంటారేమో అని. ఎవరు కాదంటే నమ్ము. ఎంతిస్తే అంత తీసుకో అని చెప్పి ఎవరికో ఇచ్చి పంపిస్తుండేది. కానీ ఎప్పుడు కూడా అవి మావి అని చెప్పి కంప్లెయింట్ ఎప్పుడు రాలే. కానీ దానికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నానని అడగడానికి భయపడేది. మళ్ళీ అడిగితే మళ్ళీ ఏ రాద్ధాంతం చేస్తాడో భయం. అడగలేక ఆ ఆశ్చర్యంతోటి అలా చూస్తూ అని అంగీకరిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా నిమ్మాయి తన యొక్క యూనో లీలల్ని చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండేవాడు. ఆయన లీలలు అంతుపట్టేవి కాదు ఎవరికి. కొన్ని కొన్ని లీలలు అర్థమయ్యేవి కావు. సో ఈ విధంగా చాలా మంది కూడా అందరూ నిమ్మాయి ఒక అద్భుత కుర్రవాడు, అద్భుతమైన వాడు, సామాన్య పురుషుడు కాదు అన్న భావనలోకి వచ్చారు. మాకు అర్థం అవడు, నిమ్మని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మేము అన్న భావనలో ఉన్నారు అందరూ. సో ఈ విధంగా నిమ్మాయి రకరకాలుగా అల్లరి చేస్తూ, అందులో ఇటువంటి లీలలు చేస్తూ, అద్భుతమైన లీలలు, ఎవరికి అర్థం లీలలు చేస్తూ తన రోజును గడుపుతూ వెళ్తున్నాడు. మరి ఈ విధంగా చదువుతున్నప్పుడు గంగాదాసు పండిత్ నిమ్మ యొక్క తెలివితేటకి ఎంతో ఆనందపడిపోయి ఒక రోజు చెప్తాడు, నీ తెలివితేటలు చూసి నేను ఎంతో ఆనందపడుతున్నాను, ఎంతో సంతృప్తి పొందుతున్నాను. నాకు నీలాంటి శిష్యుడు దొరకన అదృష్టం. నువ్వు తప్పనిసరిగా భట్టాచార్య బిరుదును పొందుతావు ఒక రోజు అని అంటారు. అంటే నిమ్మ అంటాడు, నాకు మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా నేను భట్టాచార్యని పొందుతానేమో. కానీ నాకు భట్టాచార్య యొక్క బిరుదు కంటే మీ ఆశీర్వాదమే అతి విలువైంది. నాకు మీ ఆశీర్వాదం ఉంటుండగా భట్టాచార్య యొక్క బిరుదుతో ఏం సంబంధం అని చెప్పి అంటే వెళ్ళిపోతాడు. ఇది అక్కడి నుంచి ఎప్పుడు కూడా స్టడీస్లో చదువుతూ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఈ ఏది చదివినా సరే దీనికి వేరే అర్థం ఏంటి, దీన్ని ఏ విధంగా మనం చేయొచ్చు, దీన్ని ఏ విధంగా ఓడించవచ్చు, దీన్ని ఏ విధంగా మళ్ళీ చేయొచ్చు, ఈ విధంగానే ఆలోచిస్తూ ఎప్పుడు కూడా యూనో ఆయన ఈ పాండిత్యంలోనూ దీంట్లోనే ఆలోచిస్తుండేవాడు. ఏ విధంగా కూడా భక్తి పరంగా ఏ రోజు కూడా ఎక్కడైతే నవద్వీపులో పాండిత్యంలో మునిగిపోయి వాళ్ళు భగవంతుని ఎలాగైతే మర్చిపోయారో అదే విధంగా వ్యవహారం, అదే విధంగా ప్రవర్తన నిమ్మాయి కూడా చేయడం ప్రదర్శించారు. సో ఈ విధంగా ఆ యొక్క గర్వం అదంతా చూసి పండితులందరూ కూడా నిమ్మాయిని ఎంతో ఆకర్షించడం మొదలుపెట్టారు, మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే సభాష్ అలాగే వీళ్ళు కూడా గర్వం పడ్డం, ఇది చేయడం చేస్తుంటే ఇలా ఉండాలి, కుర్రాడు అంటే ఇలా ఉండాలి అదే చెప్పి. కానీ భక్తులు మాత్రం దీన్ని భరించలేకపోతుండేవారు. భక్తులకు నచ్చేది కాదు. నిమాయ చిన్నపిల్లవాడు ఇలాగ అల్లరిలోనే పెరిగిపోతున్నాడు, భక్తి అన్న మాట కానీ భక్తి అనే విషయం కానీ మాట్లాడడం లేదు అన్న కొద్ది చింతన ఉంటుండేది. ఈ విధంగా నిమ్మాయి యొక్క పౌగొండ అంతా అయిపోయింది. నిమ్మాయికి 10 సంవత్సరాలు నిండిపోయి 11వ సంవత్సరం వచ్చింది. 11వ సంవత్సరం రాగానే నిమ్మాయి టీచింగ్ చేయడం మొదలుపెట్టాడు. సో అంటే 11 సంవత్సరాల వయసులోనే చైతన్య మహాప్రభు నిమ్మాయి పండితుడిగా టీచర్గా మొదలుపెట్టాడు, టీచింగ్ చేయడం మొదలుపెట్టాడు. తన దగ్గర స్టూడెంట్స్ రావడం మొదలుపెట్టారు, నేర్పడం మొదలుపెట్టారు. ఇక్కడతోటి ఈ విధంగా ఇక్కడ నుంచి
ఈ కౌశవర లీల, ఈ కిషోరం. కిషోర్ అంటే 11 నుంచి 15 సంవత్సరాలు. ఆ కిషోర లీలలు మొదలయ్యాయి. ఈ కిషోర లీలలో నిమై ఏం చేశాడు, ఏ విధంగా వ్యవహరించాడు అన్నది మళ్ళీ మనం సమయం దొరికినప్పుడు మనం చర్చిద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. श्री चैतन्य महाप्रभु की जय. जय गौर प्रेमानंदी. हरि हरि बोल.